థింగ్స్. ఒకటి కర్మ సిద్ధాంతం అండ్ ఇంకొకటి అంటే మూవీలో కొన్ని బ్యూటిఫుల్ మెటాఫర్స్ ఉంటాయి. ఓకే. సో దానికి నేను కొంచెం ఒక అంటే మరి వెరీ కోర్ మైథాలజీ టచ్ చేసి నేను చెప్పను కానీ కొంచెం అవి టచ్ చేసి కొన్ని అంటే మెటాఫర్స్ రివీల్ చేస్తూ ఉంటాను అనమాట, అంతే దానికోసం. ఎలా త్రూ డైలాగ్లా లేకపోతే త్రూ షార్ట్స్ షార్ట్స్ విజువల్గానే ఓకే కాదు. ఓకే. సుమంత్ గారు, అనగనగా తర్వాత చాలా రోజులు ఈ స్క్రిప్ట్ పట్టుకొని తిరిగానన్నారు. ఈటీవీకి సంబంధించి వాళ్ళ ఫండమెంటల్ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మీకోసం చేశారన్నారు. మీకోసం అప్లికేషన్ అయి చేశారా, మనస్ఫూర్తిగా వాళ్ళు చేశారా అనేది మీకు ఎలా అర్థమైంది? అది నేను ఒక 100 సార్లు అడిగానండి వాళ్ళని ఈ క్వశ్చనే, కానీ వాళ్ళకి నిజంగా ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. ఓకే. ఆబ్లిగేషన్ కింద ఏమీ చేయలేదండి. అది ఈ ప్రశ్నకు సాయి గారిని కూడా ఆన్సర్ చేయమని చెప్తాను. ఎస్. బట్ నేను నిజంగా 100 సార్లు అడిగాను. ఎందుకంటే నేను సూటిగా ఆన్సర్ ఇవ్వమంటాను. ఇది నిన్న ప్రీమియర్ షో రిజల్ట్స్ కూడా ఆయన చాలా సూటిగా ఆన్సర్ ఇచ్చారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడు సూటిగానే చెప్తారు, ప్లసెస్ మైనసెస్, చేయగలనా చేయలేమా అని. సో లైక్ ఇట్ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఐఎమ్ షూర్ ఈటీవీ విన్ ఆల్సో లైక్ దే స్లోలీ బ్రాంచింగ్ అవుట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వెబ్ స్పేస్లో కానిస్టేబుల్ కనకం తీసి ఒక హిట్ సాధించారు. దట్స్ ఆల్సో ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దేర్ స్పేస్ కదా. సో లైక్ ఐ సెడ్, ఈ థ్రిల్లర్ అయినా కూడా దీంట్లో ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ డ్రామా చాలా ఉంటుంది. సో అది చూసే వాళ్ళు ఒప్పుకున్నారండి. ఓకే. సాయి గారు మీరు ఆన్సర్ ఎందుకుంటుంది అంటే బేసికలీ మంచి కాంటెంట్ అందుకే తీసాం. సో ఇంకా సుమంత్ గారితో చేయడం మాకు ఇంకా కంఫర్ట్, బోత్ ఆన్ మార్కెట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వైజ్. సుమంత్ గారే కరెక్ట్ అనిపించారు మాకు కూడా. అండ్ ఆల్సో కథకి కూడా సుమంత్ గారే బాగా యాప్ట్. అండ్ కథ చాలా బాగుంటుంది. మీరు ఇవాళ ఈవినింగ్ చూస్తున్నారా, మీరు చెప్పండి నాకు ఎలా ఉంటుంది. ఓకే. సుమంత్ గారు, మీరు సీతారామం తర్వాత మెయిన్ లీడ్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇది కావచ్చు, అనగనగ కావచ్చు, మహేంద్రగిరి వారాహి కావచ్చు. అలాంటి సీతారామ లాంటి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లు మీ దగ్గర రాలేదా, లేకపోతే మన క్యారెక్టర్లు వద్దులే మెయిన్ లీడ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారా? ఎలా అది మీ కెరీర్? లేదండి, నేను ఇండస్ట్రీ జాయిన్ అప్పటి నుంచి నా కోరిక ఒకటే, అన్ని క్యారెక్టర్లు చేయాలి. అప్పటి నుంచి ఉంది, ఒక హీరో క్యారెక్టర్లు చేస్తూ నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి విలన్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను. ఓకే. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అది. ఇప్పుడు నేను ఏదో ఆ గోదావరి బోట్ మీద ఉన్న శ్రీరామచంద్రుడు అనుకుంటారు నన్ను. ఎప్పుడు నేను అది కాదండి. ఈ సినిమాలో కూడా చూస్తారు. సో ప్యారల్గా అన్ని రోల్స్ చేయాలండి, మంచి సపోర్టింగ్ రోల్స్. అది ఎందుకో నాకు సీతారామం చేశాక వచ్చినాయి కొన్ని, బట్ నాకు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ రాలేదు. మీరు నమ్మరు, నాకు ఎక్కువ ఇంకా హీరో రోల్సే వస్తూ ఉన్నాయి బయట నుంచే. నేను ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. సో సహజంగానే బయట నుంచి మేబీ దే జస్ట్ స్టిల్ సీ మీ యాజ్ అ లీడ్. సో కానీ ఆ లీడ్ చేస్తూ నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా నాకు చేయాలని ఉంది. మంచి సపోర్టింగ్ రోల్స్ కానీ, ఒక బలమైన విలన్, లైక్ వెల్ ఆథర్ బ్యాక్డ్ విలన్ రోల్, ఇవన్నీ చేయాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ నాకు ఎక్కువ లైక్ ఐ సెడ్ హీరో పాత్రలే వస్తున్నాయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. సుమంత్ గారు, సో నిన్న ఆల్రెడీ ప్రీమియర్స్ అయినాయి కాబట్టి చాలామంది చూశారు కదా, వాళ్ళంతా అంటే బయటకు వచ్చి చెప్పిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఎలా అనిపించింది మీకు ఆడియన్స్ వాళ్ళంతా చూసిన తర్వాత? అండ్ కాంప్లిమెంట్స్ ఏమి వచ్చినాయి, బెస్ట్ కాంప్లిమెంట్స్? అండ్ మీరు ఒక సీన్ చెప్పారు కదా, ఒక హాలీవుడ్ రేంజ్ కూడా వాళ్ళు కూడా టచ్ చేయలేదు. సో ఆ సీన్కి పర్టికులర్గా ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళంతా కూడా? నాకు నిన్న ఫస్ట్ ఇట్ వాజ్ లవ్లీ టు సీ ఆల్ ద మెసేజెస్. అదే వీడియో బైట్స్ వాళ్ళు ప్రేక్షకులు అందరూ చెప్పిన బైట్స్ అన్నీ చూడటం వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నిన్న జరిగిన ప్రీమియర్ ఫస్ట్ షో, అండ్ ఒక రకంగా అది ఒక యాసిడ్ టెస్ట్. అండ్ పాస్ అయ్యాం ఫర్ షూర్. ఇంకా ఎంతవరకు వెళ్తుందో అది ఇంకా ఆడియన్స్ చెప్పాలి, మీరు చెప్పాలి. బట్ అండ్ రాజేష్ కూడా నిన్న తనకి అందిన మెసేజెస్ అన్నీ నాకు ఫార్వర్డ్ చేశాడు నేను రాత్రి. అండ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు సీ ద ఫిల్మ్, అంతే. కృష్ణ గారు, హాయ్ అండి. సో అంటే సుమంత్ గారితో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాజెక్ట్. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా చూసేగా వెళ్తారు అని అన్నారు. సో ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని చాలాసార్లు అడిగారు అని అన్నారు కదా. సో ఆయనే అడగలేదు అంటే రాజేష్ కథ చెప్పాడు,
ఆ తర్వాత సుమంత్ గారు అడిగింది ఏంటంటే ఆబ్లిగేషన్ మీద ఏం చేయొద్దు అన్నట్టు అన్నారు అంతే. ఓకే. బట్ సుమంత్ గారిని తీసుకోవడం గల అంటే లైక్ ఏంటి పాయింట్స్? ఆయనలో మీకు బాగా నచ్చేదేంటి? దట్ వాట్ ఈస్ ద పాయింట్ దట్ అట్రాక్ట్స్ యూ ఇన్ సుమంత్ గారు? మీరు చాలా తేడాగా అడుగుతున్నారు. తేడాగా ఏం గాదు. బికాజ్ ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో దట్స్ వై ఐయామ్ ఆస్కింగ్ మీకు బాగా నచ్చేది ఏంటి అని? సుమంత్ గారు యాక్టింగ్ అండి. సో సుమంత్ గారు యాక్టింగ్ ఆ రోల్లో, వాసుదేవ్ అనే రోల్లో చాలా పర్ఫెక్ట్లీ ఇంబ్రేవ్ అవుతారు ఆయన. సో అండ్ ఆల్సో మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే సుమంత్ గారు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటే మాకు ఇంకో ధైర్యం బేసికల్లీ అది ఖచ్చితంగా బాగుంటుంది ఏమన్నా. సో ఆల్రెడీ చాలా ఫిల్టరేషన్స్ అయిపోయి ఆయన కలిసి చూసి పెట్టారు కాబట్టి మా పని చాలా ఈజీ అయిపోయింది. అండ్ మీరు సుమంత్ గారు లుక్ చూసిన ట్రైలర్లో కానీ వాటిలో సూపర్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ యాప్టెడ్ ఫర్ దిస్ రోల్ అని. సుమంత్ గారు, సార్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు సేమ్ క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పటివరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్లో చూసాము. సో విలన్గా చూడాలని ఉంది, ఒక మంచి విలన్గా. సో ఇఫ్ అంటే లైక్ మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్గా యాంటాగనిస్ట్గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు సార్? ఫస్ట్ మహేష్ బాబు, హోప్ఫుల్లీ అగేన్స్ట్ హిమ్. యా. ఓకే డన్. డైరెక్టర్ గారు, చెప్పండి మేడం. దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ కామన్ ఆడియన్స్కి అర్థం అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అందరు ఎలా అయిపోయారనంటే లైక్ హీరోస్ కానీ ఆర్టిస్టులు ఎలా అయితే పిక్ చేసుకుంటున్నారో కథలు, వాళ్ళు కూడా సినిమాలు అలానే పిక్ చేసుకుంటున్నారు. సో కామన్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు తీసుకున్న కథ? అంటే నాకు కామన్ ఆడియన్స్ మీద చాలా నమ్మకం ఎక్కువ. వాళ్ళు ఏమీ అంత లో ఐక్యూతో ఉన్నారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి భయపడే నేను ఇంకా ట్రైలర్ చాలా షార్ప్గా కట్ చేశా. ఎక్కడ కథ రివీల్ చేయకుండా ఓన్లీ స్టైల్ అండ్ ఇంపాక్ట్తోనే థియేటర్కి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు నేను అనుకున్న హైస్ అండ్ బీట్ పాయింట్స్ అన్నీ వాళ్ళకి స్ట్రైక్ అవ్వాలని నేను ట్రైలర్ కూడా అట్లా కట్ చేశాను. అంటే కామన్ ఆడియన్స్ అంటే ఏముండదు, వాళ్ళకి అర్థమవుతుంది, డెఫినెట్లీ అర్థమవుతుంది, నచ్చుతుంది. అంటే మనకి సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ ఎక్కువయ్యేటప్పటికి ఏమైపోతుందంటే స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందా, అంటే లైక్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని ముందుగానే ఊహించుకుంటూ ఉంటారు. సో నాకు తెలిసి స్క్రీన్ ప్లే రాయడంలో డైరెక్టర్స్కి కానీ స్క్రీన్ ప్లే రైటర్స్కి ఎలా అయిపోతుందంటే పెద్ద చిక్కులాగా అయిపోతుంటుంది. సో వీళ్ళు ఊహించుకోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తుంటారు. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే అంటే నేను రాస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆడియన్ పర్స్పెక్టివ్లోనే రాస్తా. అంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం తీసింది చూడాల్సిన ఆడియనే. సో వాళ్ళకి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు, అంటే నాకు ఎప్పుడు వస్తుందంటే నేను కూడా ఆడియన్లో చూస్తాను కాబట్టి నాకు ఎగ్జైటింగ్ ఉందంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే నా టేస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ టేస్ట్తో మ్యాచ్ అవుతుంది అనేది నా బిలీఫ్ అంతే. సుమంత్ గారు, ఇప్పుడే చెప్పారు మహేష్ బాబు గారికి విలన్గా క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సో మీకు డైరెక్టర్ గారికి కామన్ పాయింట్, మీకు మహేష్ బాబు బాండింగ్ ఉంటే ఆయనకి డైరెక్టర్, ఆయనకి ఫ్యాన్ ఆయనకి. సో న్యూటన్ టనల్ ఆయనకి ఏమైనా చూపించారా? ఐ మీన్ ఏమైనా గ్లిమ్స్ కానీ టీజర్ కానీ మూవీ? లేదండి, చూపించలేదు, కానీ చూపించాలని ఉందండి. ఐఎమ్ షూర్ హీ లైక్ ఇట్. ఓకే సార్. సాయి కృష్ణ గారు. సార్ ఇప్పుడు న్యూటన్ ట్రల్లర్ అనేది థ్రిల్లర్ కదా. థ్రిల్లర్ అంటే సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళు వరల్డ్ వైడ్ సినిమా మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఓటీటీస్ కానివ్వండి, వేరే లాంగ్వేజెస్ కానివ్వండి, మీరు కూడా రెగ్యులర్ మూవీ బఫ్. సో మీకు చాలా చూస్తుంటారు కదా. సో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఆడియన్స్ ఈ మూవీకి రావాలంటే? ఒకటని చెప్పలేనండి, చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక అన్నీ కన్వర్జ్ అయ్యి ఒక క్లైమాక్స్కి లీడ్ అవుతుంది. ఆ క్లైమాక్స్ ఐ థింక్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. మనకి ఎవరికైనా మనం కోరుకున్నప్పుడు వీ డోంట్ వాంట్ ద ఫస్ట్ పార్ట్ టు బీ ద బెస్ట్ కదా, వీ ఆల్వేస్ వాంట్ ద లాస్ట్ పార్ట్ టు బీ ద బెస్ట్. అండ్ అది నాకు నేరేషన్ అప్పుడు కూడా అదే అనిపించింది. ఆడియన్స్ కూడా అది మైండ్లో పెట్టుకుని స్లోగా ఈ చిన్న చిన్న సబ్ ప్లాట్స్ అన్నీ అక్కడ క్లైమాక్స్కి కన్వర్జ్ అయినప్పుడు ఒక చాలా పెద్ద హైతో బయటికి వెళ్తారు, ఊహించని హైతో బయటికి వెళ్తారండి. యా, అండ్ మేము పాస్ట్ మూవీస్ చూసుకుంటే ఈ మూవీకి చాలా హ్యూజ్ ప్రమోషన్ చేశారు. సో అలాగే ఒక హీరోస్కి ఇది కూడా ఫ్యాన్స్ అంటే ఆఫ్లైన్లో ఉండేవారు. ఇప్పుడు అందరూ ఆఫ్లైన్లోకి వచ్చారు, ఐ మీన్ ఆన్లైన్లోకి వచ్చారు. సో కానీ మీ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. సో ఎందుకంటే నేను పర్టికులర్ రీజన్ ఏంటి సోషల్ మీడియాకి? నేను సోషల్ మీడియా కేవలం ఐఎమ్ ఎ ప్రైవేట్ పర్సన్ అండి. ఐ బికమ్ పబ్లిక్ ఓన్లీ ఇప్పుడు సినిమా ప్రమోట్ చేయడానికి. దాని తర్వాత నాకు సోషల్ మీడియాతో అసలు పని లేదు నాకు. ఓకే. సుమంత్ గారు, హాయ్ సార్. సార్ మీది అనగనగా నుంచి మీరు పిక్ చేసుకున్న స్టోరీస్ అన్నీ బాగుంటున్నాయి. సో అయితే ఈ న్యూటన్స్ థర్డ్లో ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది కాబట్టి, అంటే వాళ్ళు కొంచెం బౌండరీ దాటి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ ఏమో థియేటర్ రావడానికి
అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏదో బాగా వర్కౌట్ అయ్యే కంటెంట్ అయితే తప్ప. సో ఇది అంత ధైర్యంగా మీరు థియేటర్ తీసుకొస్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే మీకు ఈ మధ్యన కొంచెం థియేటర్కల్ కొంచెం నాకు తెలిసి వెనకబడ్డారు, ఇదివరకు అయితే బాగా పెర్ఫామ్ చేసేవి. సో మీరేమన్నా ప్రొడ్యూసర్స్ కానీ సాయి గారికి కానీ సజెషన్స్ ఇవ్వలేదా, ఎందుకు ఇది ఓటీటీలోకే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా? నేను యాక్చువల్గా చాయిస్ ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మీదే వదిలిపెడతానండి. నా వృత్తి యాక్టింగు. నేను యాక్టింగ్ చేయటం, డైరెక్టర్కి సరెండర్ అయిపోయి యాక్టింగ్ చేయటం, అది నాకు ఇష్టం. మిగతా ప్రొడక్షన్ డిసిషన్స్ ఎలా రిలీజ్ చేయాలో ఏంటో అనేది నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మీదే వదిలిపెడతానండి. ఆబ్వియస్గా ఈటీవీ వారు, సాయి గారు, మొత్తం వాళ్ళ క్రియేటివ్ టీము, వాళ్ళు దీంట్లో థియేట్రికల్ వాల్యూ వాళ్ళు చూశారు. అండ్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళు థియేట్రికల్ సక్సెస్ కూడా అనుభవించారు. సో ఇవన్నీ కలిపితే ఇట్ వాజ్ అ వెరీ క్యాల్కులేటెడ్ ప్రొడక్షన్ డిసిజన్. యా. అండ్ అలాగే మీరు విలన్గా చేయాలని ఉందన్నారు, మధ్యలో మీరు ఒకటి రఫ్ లుక్లో కొన్ని పోస్టులు అవి బయటకు వచ్చినాయి కదా, అది ఏమైంది? అది అప్పుడప్పుడు మా అందరికీ జరుగుతుందండి. కొన్ని సినిమాలు ఇది ఫైనాన్షియల్ రీజన్స్ మూలంగానో, ఫైనాన్సర్స్ ప్రొడ్యూసర్స్ మధ్యలో ఏదో చిన్న డిఫరెన్సెస్ మూలంగా కొంచెం ఆగిపోతాయి. అది అక్కడ ఆగిపోయి ఉంది అక్కడ. బట్ కంప్లీట్ అయితే లైక్ ఇట్ విల్ బి అ గుడ్ పిక్చర్ అండ్ విల్ గెట్ ఇట్ అవుట్ అండి. అక్కినేని ఫ్యాన్స్కి ఒక ఫుల్ మీల్స్ ఇస్తున్నారు మీరు ఈ మధ్య. ఎందుకంటే అక్కినేని నాగార్జున గారు కానీ, లేదా అటు చూసుకుంటే నాగ చైతన్య గారు కానీ, మీరు కానీ, లేదా అఖిల్ గారు కానీ వరుసగా మంచి హిట్లతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయి సినిమాలు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గానే సుప్రియన్ మర్చిపోయారండి. సుప్రియ గారు కూడా మన ఆ డెకాయిడ్తో మంచి హిట్ కొట్టారు ఆమె కూడా. అయితే ఈ సినిమా నేను ట్రైలర్ చూశాను, ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే మీ రోల్ అయితే చాలా అంటే సీరియస్ మోడ్లో కనిపిస్తుంది. ఆ రోల్కి మీరు కన్వర్ట్ అవ్వడానికి డైరెక్టర్ గారు చాలా కష్టాలు పడ్డారంట. అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ, లేదా మీరు మాట్లాడే విధానం గురించి కానీ, మిమ్మల్ని చూపించడానికి కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారంట, నిజమేనా? అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే మేమంతా ఈ ప్రోమో ఇంటర్వ్యూలు చేశాం కదా. ఆ క్వశ్చన్ ఆయన్నే అడగాలి. కానీ నేను మాత్రం మేము బాగా బిగినింగ్ నుంచి బాగా ట్యూన్ అయిపోయాము. అండ్ తను ఎందుకంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు విపరీతంగా ఆకట్టుకుంది. అంత ప్రిసైజ్గా, అంత కరెక్ట్గా, అంత ఏమంటారు షార్ట్స్తో సహా అంత డీటెయిల్డ్గా నాకు చెప్పి నన్ను ఒప్పించాడు. సో దాని తర్వాత నాకు అంత కేర్ తీసుకుని మేము కథలు రెగ్యులర్గా వింటామండి. నాకు నచ్చే మేబీ అబౌట్ 5% ఆఫ్ ద స్క్రిప్ట్స్ నా దగ్గరికి వచ్చే స్క్రిప్ట్స్ కానివ్వండి, నాకు బహుశా 5% అంతే. ఇమీడియట్గా నాకు నచ్చిన స్క్రిప్ట్ అయితే రావటం అయితే చాలా కష్టం. సో అది నాకు ఇచ్చాడు. అండ్ నేను తను ఫాలో అయిపోయానండి పూర్తిగా. మేము ట్యూనింగ్ అంతా బిగినింగ్ నుంచే జరిగింది. అండ్ ఏమీ పెద్ద ప్రాసెస్ లేకుండా, పెద్ద ఏమంటారు డిస్కషన్ లేకుండా జరిగిపోయిందండి మా ట్యూనింగ్. ఓకే సార్, అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన దేశముద్రి సినిమా అసలు అంటే స్టోరీ ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు వచ్చి మీకే చెప్పారంట. మీరు అప్పట్లో ఇగ్నోర్ చేశారా, లేదంటే ఏంటి సార్? అవునండి. నాకు 2 సినిమాలు వచ్చిన సినిమాలు, వదులుకున్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు 2 ఉన్నాయండి. ఒకటి నువ్వే కావాలి, అది నేను ఆ టైంలో యువకుడు పెళ్లి సంబంధం చేస్తున్నాను కాబట్టి డేట్స్ లేవు కాబట్టి అది వదులుకోవాల్సి వచ్చింది. అది నాకు ఒక పెద్ద రిగ్రెట్ అనుకోవచ్చు. దేశముదురు కూడా నేను నో అని చెప్పానండి అప్పుడు. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ సినిమా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆడించలేరండి. నేను చేస్తే అది ఆడేది కాదు. ఓకే, ఫైనల్గా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ క్లాస్మేట్స్, మీరు అప్పట్లో బాగా కలిసి తిరిగారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ట్రైలర్ చూసి ఏమన్నా చెప్పారా, బాగా చేస్తున్నారు మీరు, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అని చెప్పి ఏమన్నా? లేదండి, ఆయన చూడలేదు. సాయి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఓకే చేయడానికి మెయిన్గా మీకు నచ్చిన పాయింట్ ఏంటి? అసలు అనుకున్న బడ్జెట్లో మూవీ అయిందా, అనుకున్న దానికి మించి ఎక్కువ అయిందా, ఏంటి అసలు? అనుకున్న బడ్జెట్లోనే అయింది, ఒక్కరోజు కూడా పెరగలేదు. రాజేష్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాడో అది తీసాడు. సో మాకు బాగా నచ్చినది క్లైమాక్స్.
ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో మనం వెరీ ఫ్యాసినేటెడ్ కదా మలయాళం సినిమా థ్రిల్లర్ చూడటానికి, అది అలా ఉంది ఇలా ఉందని చెప్పుకోవడానికి. సో శేష్ గారు ఒక్కరే ఆ మిత్ బ్రేక్ చేస్తూ వచ్చారు. ఏంటంటే తెలుగులో థ్రిల్లర్ కూడా చాలా బాగా ఆడతాయి, థ్రిల్లర్ తీస్తే కూడా చాలా బాగా ఆడతాయి, ఒక క్షణం కానీ ఒక గూఢాచారి కానీ. సో శేష్ గారి ఇన్స్పిరేషన్తోనే ఈ కథ ఇలా అంత బెటర్గా అయిందని మాకు అనిపించింది. అండ్ ఆల్సో అదే తెలుగులో ఒకళ్ళు థ్రిల్లర్ తీస్తే ఎంత బాగుంటుందో కూడా మేము చూపిద్దాం అనుకున్నాం. సో దట్స్ వాట్ ఆర్ కైండ్ ఆఫ్ అటెంప్ట్. సో ఈటీవీ సైడ్ నుంచి వచ్చే ఒక మంచి అటెంప్ట్ ఏంటంటే మలయాళం సినిమా కన్నా ఒక తెలుగు థ్రిల్లర్ తీస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. సాయి గారు యా హాయ్ అండి. యా ప్లీజ్ అండి. సో ఈటీవీ నుంచి వచ్చిన థియేట్రికల్ రిలీజ్ ప్రతిదీ కూడా చాలా సెలెక్టెడ్గా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి హిట్ కొట్టారు. సో అదేవిధంగా ఇప్పుడు ఫ్లాప్లు కూడా ఉన్నాయిలేండి. బట్ పర్లేదు మ్యాక్సిమం చెప్పండి. నెంబర్ ఆఫ్ థియేట్రికల్ హిట్స్ మీరు అంటే సెలెక్ట్ చేసుకున్న ప్రతి సినిమా హిట్ అయ్యే ఉంది. ఈ న్యూటన్స్ థర్డ్లలో కూడా సుమంత్ గారిని చాలా కొత్తగా చూస్తున్నాము. అండ్ త్రినాథ్ రోల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు వరకు చూసిన కంటెంట్ ప్రకారం. ఆ క్యూరియాసిటీ అయితే ఉంది. కానీ థియేటర్స్ విషయంలో మీరు చాలా తక్కువ స్క్రీన్స్ తీసుకున్నారని తెలుస్తుంది. సో వై? లేదండి అలా ఏం లేదు. సో రేపు పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి అంటే ఇవాళ నైట్. సో ఇట్ హ్యాస్ బీన్ మేము నార్మల్ గేసరేటే చేసాము. రేపు ఇట్ వాస్ 100 స్క్రీన్స్ ఉన్నాయి. అంటే గుడ్ ఇనఫ్ అని నా ఫీలింగ్ అండి, తక్కువేం కాదు. ఒకవేళ అంటే ప్రీమియర్ షో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అని అంటున్నారు కాబట్టి సో థియేటర్స్ ఏమైనా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా స్క్రీన్? డెఫినెట్లీ చేస్తారు కదండి. అంటే సాటర్డే నుంచి ఆబ్వియస్లీ స్క్రీన్స్ పెరుగుతాయి కదా, మేము పెరుగుతాయని అనుకుంటున్నాం. యా త్రినాథ్ హాయ్. సో మీ రోల్ నిజంగా చాలా బాగుంది. చూపించిన కొద్దీ మీరు సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సుమంత్ గారిని ఆల్రెడీ ఒక జోనర్లో చూసాము. సో ఇలా థ్రిల్లర్స్లో కూడా కొన్ని అట్లు కనిపించినా కానీ సో ఆయన ఏ పాత్ర చేసినా ఓకే యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది. బట్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్, కమిటీ కురాలు తర్వాత న్యూటన్స్ థర్డ్లా అనేది. సో ఈ రోల్ వచ్చినప్పుడు సో ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? అండ్ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ మూవీ పైన ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి ఆఫ్టర్ ప్రీమియర్ షో? థ్యాంక్ యూ అండి. అంటే ప్రీమియర్ షో తర్వాత అయితే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉందండి. అంటే కాన్ఫిడెంట్గా ఉండడం వేరు. నేను ముందు సాంగ్ లాంచ్ ఈవెంట్లలో ట్రైల్ లాంచ్ ఈవెంట్లో కాన్ఫిడెంట్గా ఉన్నాం అని చెప్తున్నా. బట్ అది యాటిట్యూడ్ లాగా కూడా కనిపించవచ్చు. అంటే మేము మా ప్రోడక్ట్ చూసినప్పుడు మాకు వచ్చిన ఫీలింగ్ అది. సో ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడా. నిన్న ప్రీవ్యూ అయ్యాక నిహారిక గారు కానివ్వండి, వంశన్న కానివ్వండి, ఆర్ అక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ ఆర్ వేరే అదర్ పీపుల్ అందరు కానివ్వండి చాలా పాజిటివ్గా మాట్లాడారు. అంటే చాలా గ్రిప్పింగ్ అయిపోయింది సినిమా, చూసినట్టే అనిపించలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా బాగున్నాయి ట్విస్ట్స్ అండ్ ఆల్ అన్నట్టు చెప్పారు. సో అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ మీరు అడిగిన వేరే దానికి అంటే అవునండి, కమిటీ కుర్రోళ్ళు తర్వాత ఏమి చేయాలి అనేది ఉండింది మైండ్లో. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉందాం అన్న జోన్లో ఉన్నా రైట్ నౌ. సో సాలిడ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ ఆడియన్స్లోకి వెళ్తే బెటర్ అని నమ్ముతున్నా. అంటే అందుకే కదా వచ్చాం ఇండస్ట్రీలోకి, జనాలు అరే వీడు మంచి యాక్టర్ రా, మంచి పర్ఫార్మర్ రా అని అనిపించుకోవడం కోసమే. సో కొంచెం లేట్, అందుకే 2 years పట్టింది కంప్యూటర్ తర్వాత. బట్ ఇప్పటి నుంచి అంటే ఆ 2 years ప్లానింగ్లో పట్టిందని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి రెగ్యులర్లీ కమ్ విత్ అమేజింగ్ అండ్ ఇంటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. రవి గారు హాయ్ అండి. సో రవి గారు అంటే నిజంగానే ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త భయం వేస్తుంది. సో మీరు శంబాలలో చేసిన క్యారెక్టర్ అయితే నిజంగా చాలా బాగుంది. తర్వాత ఈ క్యారెక్టర్లో మెయిన్గా కనిపించబోతున్నారు. సో ఒక సాడిస్ట్ క్యారెక్టరా లేదంటే మెయిన్ రోల్ మీదే అవుతుందా మీ రోల్? అదే ఇందాక సుమంత్ గారు చెప్పినట్టు ఇక్కడ మెయిన్ అనేది పాపం సుమంత్ గారే మెయిన్, కానీ ఎంత అందరికీ స్పేస్ ఇచ్చారు ఆ క్యారెక్టర్స్ అలాంటివి. అయితే దీంట్లో ఫ్యామిలీ ఆడియన్స్కి అన్నట్టుగా నేను అదే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను నీకు ఫాదర్ రోల్ చేస్తా ఫాదర్ అన్నది అందుకే. బికాస్ ఇది నన్ను ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా దగ్గర చేస్తుంది, ఖచ్చితంగా దగ్గర చేస్తుంది. బికాస్ దే సో మెనీ ఎమోషన్స్. గంగాధర్ క్యారెక్టర్ వన్ సైడెడ్గా లేదు. మీ అనుకునే నాకు లక్కీగా ఏంటంటే సరే ముందు విలన్స్ చేశాను, దాని ఇంపాక్ట్ వల్ల చాలా టైట్గా ఉంది, కానీ అక్కడి నుంచి గ్రేలో కన్వర్ట్ అయిపోయాను. నేను ఇప్పుడు చాలా మంచివాడి క్యారెక్టర్స్ కూడా చేశాను, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి పర్టికులర్లీ ఇది బాగా దగ్గర అవుతుందండి. సో ఐ థింక్ ఐఎమ్ ఇన్ దట్ స్పేస్ అండ్ లక్కీలీ ఆ స్పేస్ ఇలా క్రియేట్ అయ్యింది ఈ సినిమా ద్వారా. ఇంకోటి ఇందాక నేను వింటున్నప్పుడు కూడా
మనం ఇన్ని సినిమాలు అది ఓటీటీలో ఇవి అవి చాలా ఉన్నాయని చెప్పారు కదా, అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ మూవీస్, స్క్రీన్ ప్లే అంతా తెలుసు. స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా కూడా స్క్రీన్ ప్లేతో పాటు యాక్చువల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, అది ఈ థ్రిల్లర్లో డిఫరెన్స్. అదే డిఫరెన్స్. ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ థ్రిల్లర్. సో అక్కడ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యే స్పేస్ ఉంటుంది. జనరలీ థ్రిల్లర్ అంటే పరిగెత్తాలి, కానీ ఇక్కడ ఆగుతారు. ఆగి ఆ సెంటిమెంట్స్, ఇందాక రాజేష్ గారు అన్నట్టు మన యూనో మహాభారతంలో కానీ ఇప్పుడు శ్రీ విష్ణు కృష్ణుడు కానీ అలా ఈ మెటఫారికల్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అది ఈజీలీ అర్థం చేసుకోవడానికి కూడా ఉంది. ఒక పొరపాటున ఎక్కడైనా ఆడియన్స్ మిస్ అవ్వకుండా అది చూస్తే ఇంకొంచెం వచ్చేస్తుంది అనమాట. అరే, సో దోస్ ఆర్ ది హైస్ దిస్ స్టోరీ ఈస్ గివింగ్. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ పీపుల్ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చూస్తారా అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్ అవ్వకూడదని నా ఉద్దేశం. మిస్ అవ్వరు కానీ, బట్ స్టిల్. సో యా, ఐ థింక్ ఓవరాల్ మై రోల్ హియర్ ఇస్ రియలీ న్యూ రోల్ ఫర్ మీ. ఎవరైనా చెప్పండి మీలో సుమంత్ గారు ఇంతకీ హీరోనా, ఈ సినిమాలో విలనా, లేదంటే హీస్ వాసుదేవ్? సుమంత్ సార్, యా, అంటే వీఆర్ సీయింగ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్, అంటే మీ క్యారెక్టర్స్ కానీ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ ఎలా ఉంటున్నాయి అనేది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. బట్ ప్రతి క్యారెక్టర్ ఒక యూనిక్ ప్రీవియస్ ఫిల్మ్కి సంబంధం లేకుండా ఉంటుంది. అండ్ దీంట్లో వాసుదేవ్ అనే క్యారెక్టర్ కూడా ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ జెమ్ ఇన్ యువర్ క్రోన్ అనిపించింది. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వైల్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? వైల్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ అండి, వాసుదేవ్ క్యారెక్టర్, నాకు చాలా న్యాచురల్గా వచ్చిందండి ఆ క్యారెక్టర్. ఎందుకంటే క్వైట్గా ఉండే క్యారెక్టరు, ఎక్కువ మాట్లాడినప్పుడు ప్రతి మాటకి ఒక పర్పస్ ఉంటుంది, దాని వెనకాల ఒక చిన్న మిస్టరీ ఉంటుంది. సో దట్స్ కైండ్ ఆఫ్ సిమిలర్ టు మీ, ఐ గెస్. సో అది కొంచెం ఈజీగానే చేయగలిగాను. యా, అండ్ థ్యాంక్స్ టు రాజేష్ డైరెక్షన్ ఆల్సో. One last thing, I wanted to say thank you for Malli Rava. So that's my favorite film. Thank you అండి, థ్యాంక్ యూ సుమంత్ గారు. ఈటీవీ విన్ నుంచి అనగనగా సక్సెస్ తర్వాత ఇప్పుడు న్యూటన్ స్థాయిలతో మీరు వస్తున్నారు కదా. సో ఓవరాల్గా ఈటీవీ విన్తో మీ జర్నీ ఎలా ఉంది? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి అన్నపూర్ణ స్టూడియోస్కిను ఈటీవీకి చాలా హెల్దీ రిలేషన్ ఉంది కదా. సో మీ టోటల్ జర్నీలో మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈటీవీ విన్కి చాలా రుణపడి ఉన్నానండి అనగనగా కోసం. అండ్ అదే రిలేషన్షిప్, అదే అనుబంధం ఇంకా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే ప్రొసీడ్ అవ్వాలి, ఇలాగే కొనసాగాలని నా కోరిక. పెద్దవాళ్ళు రామోజీరావు గారు, మా తాతగారు ఈ సినిమాలు చూస్తుంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఒక చిన్న బాధ అనిపిస్తుంది. బట్ వీఆర్ ట్రయింగ్ టు క్యారీ ఆన్ ద లెగసీ అండి త్రూ ఆ రిలేషన్షిప్. ఇంకొకటండి, థ్రిల్లర్ అనగానే అందరూ మలయాళం సినిమా కాదు. మలయాళం సినిమా ఇక్కడేస్తే అందరూ మలయాళం సినిమా అని చేసి హిట్ చేస్తారు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇది నేను నిహారిక గారు అన్నట్టు ఇట్స్ అ కమర్షియల్ సినిమా. ఇట్స్ అ వెరీ గుడ్ కమర్షియల్ థ్రిల్లర్. సో దయచేసి తెలుగు వాళ్ళ సినిమా తెలుగు వాళ్ళు చూసినట్టు చూడండి, మలయాళం సినిమా ఎక్స్పెక్ట్ చేస్తూ చూడొద్దు. సూపర్. థ్యాంక్ యూ. సో ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన ఒక కమర్షియల్ థ్రిల్లర్. ఎస్, సో న్యూటన్స్ థర్డ్లా అసలు స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరి మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ అలా బయటికి కనిపిస్తూ ఉందన్నమాట. సో అండ్ ఒక మంచి సినిమా ఆడియన్స్కి చూపించబోతున్నామన్న ఎక్సైట్మెంట్ కూడా చాలా అద్భుతంగా తెలుస్తుంది. సో ఆల్రెడీ మీరు సూపర్ సక్సెస్ని అందుకున్నారు, ఆ రియాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో కంగ్రాచులేటింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్లా. సో థియేటర్స్కి వెళ్ళి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ మన ముందుకు వస్తుంది, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా అందరినీ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్.